లక్ష్మణ్ గురించి అక్రమ్ ఇంట్లో అభినవ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇదేమైనా ట్రాపా అని అక్రమ్ డౌట్ పెట్టడంతో అభినవ్ ఆలోచనల్లో మునిగిపోయాడు. అటు అనన్య కూడా ప్రోటాన్ వాళ్ల ఆఫీసులో కంగారుగా కూర్చునుంది. ఒక్కతే ప్రోటాన్ డీల్ను హ్యాండిల్ చేయగలరు, కానీ చంద్రశేఖర్ సన్నీని కూడా పంపించడంతో ఆమెకి నచ్చట్లేదు. అప్పటికే సన్నీ చకచకా వెళ్లి ప్రోటాన్ టీంతో ఏదో మాట్లాడుతున్నాడు. మీటింగ్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి సన్నీని మిగిలిన వాళ్లని మీటింగ్ రూమ్ వైపు తీసుకువెళ్లాడు ఒక ఎంప్లాయీ. ఈలోపు రాణి కూడా మీటింగ్ రూమ్కొచ్చి అక్కడికొచ్చిన అందర్నీ చూస్తూ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మీటింగ్ను ఇంకాసేపట్లో స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడే ఉన్న సన్నీ వైపు చూసి, హలో మిస్టర్ సన్నీ అని మనసులో కంగారును ఆపుకుంటూ పలకరించింది. గుడ్ మార్నింగ్ మిస్ రాణి అని సన్నీ కూడా నవ్వుతూ పలకరించాడు. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఈ మీటింగ్లో కేవలం అనన్య మాత్రమే ఉంటారు అని చెప్పింది రాణి. ఎస్, నాకు తెలుసు, అనన్య మా టీంకి లీడర్ కదా, ఈ మీటింగ్ను లీడ్ చేస్తుంది. నేను జస్ట్ ఒక రిప్రజెంటేటివ్గా మాత్రమే ఉంటాను. మీకు దీనివల్ల ప్రాబ్లమే ఉండదు అని చెప్పాడు సన్నీ. ఐఎమ్ సో సారీ, అలా కుదరదు, మీరు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు అని చెప్పింది రాణి. అది విని షాక్ అయ్యి, ఏంటి అని గట్టిగా అడిగాడు సన్నీ. మీటింగ్ హాల్ను వదిలి కొంచెం బయటకు వెళ్తారా ప్లీజ్ అని క్లియర్గా మొహమాటం లేకుండా అడిగింది రాణి. ఆమె వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు సన్నీ. అనన్యకి కావాల్సింది అదే అయినప్పటికీ సన్నీకి సపోర్ట్ చేయకపోతే మళ్లీ ఆ విషయం తాతయ్య వరకు వెళ్తే ఆమె బ్యాడ్ అవుతుందని ఆలోచించి, మా టీంలో సన్నీ చాలా ఇంపార్టెంట్ మెంబర్, అతను కూడా మీటింగ్లో ఉంటే బావుంటుంది అని సీరియస్గా చెప్పింది అనన్య. మీరు చెప్పింది నేను అర్థం చేసుకోగలను అనన్య, కానీ సన్నీ ఈ మీటింగ్లో ఉండడానికి వీల్లేదు అని తెగేసి చెప్పింది రాణి. అనన్య ఇంకొంచెం గట్టిగా సన్నీ కోసం వాదించాలనుకుంది, కానీ సన్నీ ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇదంతా నువ్వే చేసావు కదా, నీకు నేనంటే బాగా జలసి అని అరిచాడు. సన్నీ మాటలు విని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తనను తాను కూల్ చేసుకుని, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు, కళ్ళు కనిపించట్లేదా, నీ గురించి డిఫెండ్ చేస్తున్నా కదా, అయినా జలసి అంటావేంటి అని గట్టిగా అడిగింది అనన్య. మీరిప్పుడు వెళ్ళిపోవాలి మిస్టర్ సన్నీ, ప్లీజ్ అర్థం చేసుకోండి, అనవసరంగా మా టైగర్ సార్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలని చూడకండి అని చెప్పింది రాణి. కానీ సన్నీ ఇంచు కూడా కదల్లేదు. వెంటనే రాణి తన సెక్యూరిటీ టీంకి అతన్ని తీసుకువెళ్ళిపోమని సైగ చేసింది. అంత అవమానం సన్నీకి ఎప్పుడూ జరగలేదు. సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరకొచ్చి అతన్ని ముట్టుకునే ముందే, నా అంతటి నేనే వెళ్తాను అని చెప్పి తన ప్లేస్ నుంచి లేచి అనన్య వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు సన్నీ. బయటకొచ్చి కారులో కూర్చున్న తర్వాత సన్నీకి చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. అతను మీటింగ్లో ఉండకూడదు అని చెప్పడం వెనుక టైగర్ ఉద్దేశమేంటో అతనికి అర్థం కాలేదు. ఒకవేళ ఇందులో అనన్య హ్యాండ్ కూడా ఏమైనా ఉందేమో అనే యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నాడు. మేబీ రాణీకి లంచం ఇచ్చి అనన్య నన్ను మీటింగ్లో ఉండకుండా చేసిందా? ఒకవేళ అదే నిజమని తెలిస్తే అనన్యాని ఊరికే వదిలిపెట్టను అని తనలో తాను కోపంగా అనుకుని కార్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు సన్నీ. ఈలోపు దేవాకి కాల్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాడు, కానీ అతని నెంబర్ నాట్ రీచబుల్ అని చూపించింది. రాత్రికి రాత్రి అన్నిసార్లు కాల్ చేసినవాడు ఉన్నపళంగా నాట్ రీచబుల్ అయిపోయాడేంటి అని ఆలోచించిన సన్నీ దేవా ఇంటికి వెళ్లి అతన్ని కలవాలని అనుకున్నాడు. ఇదిలా ఉండగా రాత్రంతా దేవా వస్తాడేమో అని ఎదురుచూసిన వైభవి డిసప్పాయింట్ అయింది. అలా ఎదురుచూస్తూ నైట్ ఎప్పుడో నిద్రపోయి పొద్దున్నే లేచింది. నిద్రలేచిన వెంటనే ఆమె మళ్లీ దేవాకే కాల్ చేసింది, గాని అతని ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. నైట్ అంతా కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు, మెసేజెస్ ఏమో డెలివర్ అవ్వట్లేదు, ఏమైపోయాడు అని వైభవి ఆలోచిస్తూ ఉండగా ఆమె ఇంటి డోర్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేయకముందు తనను తాను ఒక్కసారి అద్దంలో చూసుకొని హెయిర్ సెట్ చేసుకుని రూమ్ బయటకొచ్చింది. ఆమె డోర్ ఓపెన్ చేసిన వెంటనే దేవా కనిపిస్తాడు అని అనుకుంది, కాని అక్కడ వైభవి బెస్ట్ ఫ్రెండ్ వాణి దర్శనమిచ్చింది. వాణి, వైభవి ఇద్దరూ కలిసి చదువుకునేవారు. వైభవి తన లైఫ్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ వాణికి ఓపెన్గా చెప్పేది. వైభవిని దేవా లవ్ చేస్తున్నాడు అని, అభినవ్ను వదిలేసి దేవాతో ఉండమని వాణినే సలహా ఇచ్చింది. డోర్ తీసిన వెంటనే వైభవీ అంటూ నవ్వుతూ పలకరించింది వాణి. కాని వైభవి డల్లుగా ఉండడం చూసి, అయ్యో ఏమైంది
పొద్దున్నే అలా డల్గా ఎందుకున్నావు? దేవా అప్పుడే వెళ్ళిపోయాడా? అతనిచ్చిన సర్ప్రైజ్ నచ్చిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలను వేసింది వాణి. అవన్నీ విని తన కన్నీళ్లు ఆపుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని జరిగిందంతా వాణికి చెప్పి, ఇప్పుడు నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది అని బాధగా అంది వైభవి. వైభవిని కారు దగ్గరకు తీసుకుని వెళ్ళి అందులో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, ఏమైంది? మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కాదు కదా అని అడిగింది వాణి. అలాంటిదేం లేదు, నీకు చెప్పాను కదా, నా దగ్గరకు వస్తానని రాలేదు. తన కోసం వెయిట్ చేయమని చెప్పాడు, కానీ రాలేదు. ఇప్పుడు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు, మెసేజ్ లేదు, కాలు లేదు. దేవాకి ఏమైందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పింది వైభవి. దేవా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేశాడా అని అడిగింది వాణి. మెల్లిగా తల అడ్డంగా ఊపి, లేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు ఏదైనా ప్లాన్ ఉంటే టైంకి వచ్చేసేవాడు అంది వైభవి. సర్లే గాని నువ్వు ఎక్కువ ఆలోచించుకో. దేవాకి నువ్వంటే చాలా ఇష్టం. తను నిన్ను అస్సలు వదలడు, నీకు దూరంగా వెళ్ళడు. ఏదో వర్క్లో స్ట్రక్ అయి ఉంటాడు. అబ్బాయిలందరూ అంతే, కరెక్ట్ టైంకి వర్క్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఫోన్ ఆఫ్ చేసి కూర్చుంటారు అని చెప్పింది వాణి. నిజమే చెప్తున్నావా? దేవాకేం కాలేదు కదా, ఎందుకంటే దేవా ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పడు. ఎంత హెవీ వర్క్ అయినా నన్ను మాత్రం ఇగ్నోర్ చేయడు అని బాధగా అడిగింది వైభవి. నేను నిజమే చెప్తున్నానే. అసలు ఒక విషయం ఆలోచించు, ఇలా ఇంకొంచెం ఎక్కువ వెయిట్ చేయించడమే అతను నీకిచ్చే పెద్ద సర్ప్రైజ్ ఏమో. దేవా గురించి నాకు బాగా తెలుసు. తన చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా నీతో చాలా నిజాయితీగా ఉన్నాడు కదా. నువ్వు అభినవ్తో ఇంతకుముందు రిలేషన్లో ఉన్నావని తెలిసి కూడా నీతో చాలా మంచిగా ఉన్నాడు. ఎందుకు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకుంటావు అని చెప్పింది వాణి. ఆమె మాటలతో వైభవి మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యి దేవా విషయంలో ఒక రకమైన హోప్ వచ్చింది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఈ వెయిటింగ్లోనే సర్ప్రైజ్ ఉందేమో అని ఉత్సాహంగా అంది వైభవి. నువ్వు చాలా లక్కీ వైభవి. ఆ అభినవ్ను వదిలేసి నువ్వు ఎంత మంచి పని చేసావో నేను మాటల్లో చెప్పలేను. వాడిని నీ లైఫ్లో నుంచి తరిమేసి బెస్ట్ డెసిషన్ తీసుకున్నావు అసలు అని చెప్పింది వాణి. నాకు కూడా అదే అనిపిస్తుంది. అన్నట్టు దేవా ఆఫీస్లో ఉన్నాడేమో, వెళ్ళి చూద్దామా అని అడిగింది వైభవి. సరే, అక్కడికెళ్ళి చూస్తే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటే అలాగే వెళ్దాం అని చెప్పి డైరెక్ట్గా దేవా ఆఫీస్కి కారు పోనిచ్చింది వాణి. కొంచెం సేపట్లోనే వాణి, వైభవి దేవా ఆఫీస్ దగ్గరకొచ్చారు. దేవా ఆఫీస్ బయట గార్డ్స్ ఎవరూ లేకపోవడం గమనించారు ఇద్దరు. నాకెందుకో చాలా నర్వస్గా ఉంది. ఆఫీస్లో ఈ పాటికి చాలామంది ఉంటారు, సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. లోపలికెళ్ళి చూద్దాం పదా అని వైభవి అనడంతో ఇద్దరూ లోపలికెళ్లారు. వాళ్లు లోపలికెళ్లిన తర్వాత లాబీలో చాలామంది జనం ఉండడం చూశారు. వెంటనే వైభవి చేపట్టుకుని, వైభవి, ఎలానో వచ్చాం కదా, తనను కలిసినప్పుడు నా ప్రమోషన్ గురించి కూడా మాట్లాడు అని చెప్పింది వాణి. నిజానికి దేవా దగ్గర తన జాబ్ గురించి ఒక రికమెండేషన్ గురించి చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది వాణి. అందుకే ముందుగా వైభవిని దేవా మీదకి ఉసుగొలిపి ఇలా ఆమెను ఫుల్లుగా బ్రెయిన్ వాష్ చేసి తన కోసం వాడుకుంటుంది. ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని వైభవి చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఆఫీస్ లోపల దేవా ఉన్నాడని, ఇప్పుడు ఆమె వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ ఇస్తుందని, అప్పుడు దేవా రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఇలా ఆలోచిస్తూ ముందుకు నడిచింది వైభవి. ఆమెకు ఆ ఊహలతో ఒళ్లంతా పులకరించిపోయింది. కాని ఆమె కొంచెం ముందుకెళ్లిన తర్వాత షాకులో అలానే నిలబడిపోయింది. అక్కడ దేవా ఆఫీసులో అభినవ్ నించుని కనిపించాడు. ఆ ప్లేస్లో అభినవ్ ఉండడం అంటే ఇంపాసిబుల్. కానీ అతను అక్కడ ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. వాణి కూడా వైభవి చేపట్టుకుని, ఇతను అభినవ్ కదా అని అడిగింది. వైభవి ఇంకా షాక్లోనే ఉండడంతో సమాధానం ఏమీ చెప్పలేదు. అసలు అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న ఆమె మైండ్లో ఇంకా తిరుగుతోంది. నా లైఫ్లో ఏమైనా మంచి జరగబోయే ప్రతిసారి ఈ అభినవ్ ఎందుకు మధ్యలో వస్తున్నాడో నాకు అర్థం కాదు అనుకున్న వైభవి అతనికి ఎదురెళ్ళి ఏదో ఒక రకంగా ఇన్సల్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇంతలో వాణి వెళ్ళి ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చింది. కాఫీ గ్లాస్ చేతిలో పట్టుకుని అభినవ్ వైపు నడిచింది వైభవి. అతన్ని అప్రోచ్ అయ్యి ఏదో మాట్లాడాలి అనుకునేలోపు కాఫీ ఒలికి అభినవ్ మీద పడింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఊపిరి బిగబట్టి ఇప్పుడేం జరుగుతుందా అని చూస్తున్నారు. అసలు పోలీసుల్ని ఇన్వాల్వ్ చేసే ముందు
అభినవ్ తానంతట తానే డీకే కార్పొరేషన్కొచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకుందాం అనుకుని అక్కడికొచ్చాడు. కొత్త కంపెనీ కోసం ఇన్వెస్టర్స్ను కలిసే ముందు ఒక్కసారి డీకే కార్పొరేషన్కొస్తే అది అతని ప్లానింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అని ఆలోచించి అక్కడికొచ్చాడు. కానీ అక్కడ వైభవీని చూస్తాడని మాత్రం అభినవ్ అనుకోలేదు. దేవాని దెబ్బ కొట్టినప్పుడే అతని దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న వైభవీని ఉద్యోగంలో ఉంచాలా పీకేయాలా అని ఆలోచించాడు అభినవ్. కానీ ఆమెకున్న యాటిట్యూడ్ అతనికి అస్సలు నచ్చట్లేదు. ఆ చిరాకులోనే ఆమెని, ఆమె వల్ల కాఫీ మరకలంటిన అతని షర్ట్ని మార్చి చూస్తున్నాడు అభినవ్. ఇప్పుడు ఏం జరగబోతోంది? వైభవీకి దేవా గురించి నిజం తెలుస్తుందా? ఇప్పుడు వైభవీని అభినవ్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్ దేవా కాదు తనే అని వైభవీకి అభినవ్ చెప్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.